మచిలీపట్నం డిప్యూటీ మేయర్ శీలం భారతి ఇంటిని అర్ధరాత్రి బాధితులు చుట్టుముట్టారు. భారతి భర్త బాబ్జీ డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదంటూ ఇంటిని చుట్టుముట్టి ఆందోళన నిర్వహించారు. గుమాస్తా సతీష్ పేరుతో శీలం బాబ్జీ తీసుకున్నాడని ఆరోపించారు. ఇక పరస్పరం ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న చిలకలపూడి పోలీసులు లాఠీచార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు. తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని, తానేంటో మచిలీపట్నం ప్రజలకు తెలుసునని శీలం బాబ్జీ చెప్పారు. వచ్చి ఎవరో కుర్రోడు నువ్వెవరో నీకేం సంబంధం అని అరుస్తున్నాడు. నా మీద, నా ఇంటికి వచ్చి నా మీద అరుస్తున్నాడు. శీలం బాబ్జీ గారు వాళ్ళ దగ్గర పనిచేసే కుర్రోళ్ళు ఒకరి దగ్గర 10 లక్షలు వసూలు చేశారు. మా దగ్గర వాళ్ళ తమ్ముడు దగ్గర సతీష్ అన్నవాడు 10 లక్షలు తీసుకున్నాడు. పెద్దబాబు అన్నాడు 10 లక్షలు తీసుకున్నాడు. 10 లక్షలు బాబ్జీ పంపించాడు. మొత్తం అందరం బాబ్జీ పంపించారు. పైకి మేము ముగ్గురు పైకి వెళ్ళి ముగ్గురే గుమాస్తాలతో పంపించి 2019 గుమాస్తాలు తీసుకొచ్చాడు. 2019 గుమాస్తాలు వచ్చారు. వడ్డీ ఇంట్రెస్ట్ ఇది ఇచ్చాం. బాబ్జీ వచ్చి అడిగే డబ్బులు మేము ఏమన్నాం, తర్వాత నేను అడిగితే ఎవరన్నారని చెప్పేసి వేరే వాళ్ళు పంపించాడు. మచిలీపట్నం డిప్యూటీ మేయర్ శీలం భారతి ఇంటిని అర్ధరాత్రి బాధితులు చుట్టుముట్టారు. భారతి భర్త బాబ్జీ డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదంటూ ఇంటిని చుట్టుముట్టి ఆందోళన నిర్వహించారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఒకవైపు ఇటు శీలం భారతి భర్త చెప్తా ఉన్నారు మేము ఎక్కడ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని, కానీ బాధితులు మాత్రం డబ్బులు తీసుకున్నారని చెప్తా ఉన్నారు. ఏం జరిగింది అసలు? పవన్, ఈరోజు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో డిప్యూటీ మేయర్ శీలం భారతి ఇంటిని కొంతమంది చుట్టుముట్టారు. అర్ధరాత్రి ఆమె ఇంటి మీదకి వెళ్లి ఆందోళన దిగారు. ప్రధానంగా తాము దాదాపు 5-6 ఏళ్ల నుంచి కూడా అప్పులు తీసుకుని లక్షల రూపాయలు చెల్లించకుండా ఆ డిప్యూటీ మేయర్ భర్త బాబ్జీ ఇబ్బందులు పెడుతున్నాడని, అది కూడా తెలివిగా మోసం చేసే ఉద్దేశంతోనే అతని అనుచరులు దగ్గర పనిచేసే వాళ్ళ పేరుతో తీసుకుని అతనే మొత్తం వాడుతున్నాడని, ఆ రోజు అతను నేను కడతానని హామీ ఇస్తేనే తమంతా అప్పులు ఇచ్చామని కూడా బాధితులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అనేక మార్లు ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా డబ్బులు ఇవ్వకుండా ఎదురు తిరగటం, బెదిరింపులు తో వ్యవహరించడంతో నిన్న ఎవరైతే అప్పులు సంబంధించి ఇచ్చారో వారందరూ కూడా నిన్న అర్ధరాత్రి ఒకేసారి మూకుమ్మడిగా ఇంటి మీదకి వచ్చి ఆందోళన దిగారు. దీనికి సంబంధించి ఇరు వర్గాల మీద కూడా మాట కలగడంతో పరస్పరం దాడి కోరి కాకపోతారు. ఒకసారిగా ఉద్రిక్తంగా పరిస్థితి నెలకొనడంతో రంగంలో దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘర్షణ కూడా ఇద్దరికి గాయాలైనట్టు కూడా చెప్తున్నారు. వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఇరు వర్గాల వాదనలు మాత్రం విభిన్నంగా ఉన్నాయి. బాబ్జీ మాత్రం తాను ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు, ఉంటే ప్రూఫ్ చూపించమని చెప్పి చెబుతుండగా వాళ్ళు మాత్రం ఆ ప్రూఫ్స్ అన్ని కూడా వారి ఇంట్లో ఉన్న వర్కర్లు కావచ్చు, లేకపోతే చుట్టూ ఉన్న వారితో సంతకాలు చేయించి తాను హామీ ఉన్నాడని ఈ నేపథ్యంలోనే తాము డబ్బులు ఇవ్వమని అడుగుతామని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.